ఇది అప్రజాస్వామికమని, కేవలం ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క. సభను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సభ్యుల హక్కులను ఉల్లంఘించేలా ప్రభుత్వం తీరు కనిపిస్తోందంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మాట్లాడడానికి టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చర్చపడతారు. ఈ రోజు సస్పెన్షన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం చేస్తున్న తీరు ఏ విధంగా? ఇది అప్రజాస్వామికం. కేవలం ఈ ప్రభుత్వం తను చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవటం. అంటే ఫిరాయింపుల చట్టం నుంచి అనేక పార్టీల నుంచి ఆ పార్టీలో చేరినటువంటి సభ్యులను రక్షించడానికి, అలా చేర్చుకొని తప్పు చేసినటువంటి ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం ఈరోజు మేము ఇచ్చినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్ని దాన్ని టేకప్ చేయకుండా మమ్మల్ని అందరూ సస్పెండ్ చేసి బయటకు పంపించారుగానే భావిస్తాం. అంటే స్పీకర్ చైర్లో రాకముందుకే కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేశారు. ఇది సభ ఉల్లంఘించారు కాబట్టి సస్పెండ్ చేసిన మంత్రి చెప్పారు. ఎట్లా ఉల్లంఘన అవుతుంది? సభాపతి గారు వచ్చిన తర్వాత సభ్యులో ఉన్నటువంటి వాళ్ళందరం లేచి నిలబడి నమస్కరించిన తర్వాతనే మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. కావాలంటే ఫుటేజ్ తీసుకొని చూపించండి. ఫుటేజ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం కావాలనే శాసనసభలో వాడేటువంటి కెమెరాలని, ఫుటేజ్ను కూడా వాళ్ళ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి లేకపోతే వాళ్ళే మాత్రమే కనపడేటట్టుగా చూపించుకునేటట్టుగా ఒక కుట్రపూరితంగా కార్యక్రమం చేస్తుంది. అందుకే నేను ఈ శాసనసభ వ్యవహారాల మంత్రిని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నువ్వు ఆ ఫుటేజ్ అంతా బయటపెట్టాలి. వాళ్ళు గౌరవ సభాపతి గారు ఛాంబర్లో పెట్టాలా రికార్డెడ్ చేసినటువంటి ఫుటేజ్. అట్లాగే నేను అడ్డుకున్నానా సభ్యుల్ని సభలో రాకుండా లేదనేటువంటి ఫుటేజ్ని కూడా బయటపెట్టాలి. అలా పెట్టకపోతే సభను పక్కదోవ పట్టించినందుకు, సభలో తప్పుడు సమాచారం వచ్చినందుకు డెఫినెట్గా నేను సభా హక్కుల నోటీస్ కూడా ఇవ్వబోతా ఉన్నాను ఈ లెజిస్లేటివ్ అఫైర్స్. అంటే బీఎస్సీలో చర్చించిన అంశానికి సంబంధించి సభలో మాట్లాడారు కాబట్టి వెల్లోకి వచ్చారు, మేము సస్పెండ్ చేసామని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బీఎస్సీలో చెప్పినటువంటి అంశాలు ఏ అంశాలు టేకప్ చేయాలో షార్ట్ డిస్కషన్, అడ్జర్న్మెంట్ మోషన్ ఏ అంశాల మీద ఇస్తామని బీఎస్సీ మీటింగ్లో చర్చించరు. బహుశా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కానీ లేకపోతే బీఎస్సీ గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఆ అంశం తెలియక మాట్లాడి ఉంటుంది. బీఎస్సీలో అడ్జర్న్మెంట్ మోషన్కు సంబంధించి ఏ టాపిక్ ఇస్తారో, ఏ అంశం చేపడతారో అనేది చెప్పరు కూడా. కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజా సమస్య పైన రాజ్యాంగాన్ని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం నిర్ణయాలు చేస్తుంది. దాంట్లో ఎక్కడ వెనక్కపోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ చెబుతున్న తీరు. టీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామికంగా సభ్యుల హక్కులను ఉల్లంఘించే విధంగా వివరిస్తుంది. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపైన, అదేవిధంగా పార్టీ ప్రేమలో మాట్లాడితే సస్పెండ్ చేయడం దారుణమని భట్టి విక్రమార్క. శేఖర్తో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.